వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. అల్లం పచ్చిమిరపకాయ రుబ్బుని కొంచెం మినపప్పుతో కలిపి అలా మనం వడలు వేసే ముందు ఇలా పైనుంచి కలుపుకుంటే గ్రీన్గా చక్కగా ఉంటుందండి. ఈరోజు చట్నీ కూడా చేశాను. 3 మినిట్స్ అప్డేట్ అయిందండి నా వీడియో నా ఫోన్కి. 3 మినిట్స్ షార్ట్ ఇవాళే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈరోజు నా మార్నింగ్ హడావిడంతా పెట్టేస్తున్నానండి. ఏం చూస్తారో ఏంటో చూడండి. కాకరకాయ కుక్కర్లో పెట్టేసుకున్నానండి. కాకరకాయ ఉల్లిపాయ కూర చింతపండు వేసేసుకొని పసుపు ఉప్పు కొంచెం బెల్లం యాడ్ చేసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. రోజు పప్పు పెట్టకుండా ఈరోజు కాకరకాయ పెట్టుకున్నా. పైనుంచి కొంచెం బియ్యపిండి జల్లెట్లోంచి ఇట్లా నెట్లోంచి వేసుకున్నానండి. మరి పుల్లగాను లేకుండా వేసేసుకొని కొంచెం కారం వేసుకుంటే బేషుగ్గా ఉంటుందండి. కూర చక్కగా నిలవ ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. ఈ అల్లం పచ్చిమిరపకాయ వేసుకున్న రుబ్బులోంచి ఈ విధంగా గారెలు వేసుకున్నానండి ఈరోజు టిఫిన్గా. ఇలా కొంచెం చక్కగా కనబడుతుందండి వేగి మనకి అల్లం పచ్చిమిరపకాయ గార్నియర్స్ కనపడి చక్కగా ఉంటుంది. ఈ విధంగా బాదము కానీ క్యారెట్ కానీ యాడ్ చేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్లో. నెక్స్ట్ మా వారు కాఫీ టీలు మానేసి ఇలా రాగి జావ తాగుతున్నారండి. షుగర్ వచ్చిన కాడి నుంచి ఈ విధంగా హెల్దీ రాగి జావ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రాగి జావ కలుపుతామండి. ఫ్రూట్ బాక్స్ యాడ్ చేశాను మా వారికి ఈరోజు. క్యారెట్ను జామకాయలు పెట్టేశానండి. హెల్దీ కదా, రైస్ 2 తీసుకెళ్తారు. ఈరోజు ఇలా జీరా రైస్ వేసుకున్నానండి. మార్నింగ్ సెక్షన్లో హడావిడి ఇవన్నీ అయిపోవాల్సిందే. ఇప్పుడు నేను వేసుకుంటున్నానండి. లెఫ్ట్ ఓవర్ నూనె అవటంతో ఈ విధంగా నేను గారెల బదులు పునుకుల్లా వేసేసుకున్నానండి. అప్డేట్ చేసుకుంటున్నానండి. ఇది రాగిపిండి బాటిల్లో అయిపోయింది. ఇట్లా మనం ఎక్కువ తెచ్చుకొని ఇలా బట్టలో పోసుకుంటూ ఉంటాను. రోజువారికి ఒక 3 స్పూన్స్ అట్లా చేస్తూ ఉంటాను. ఇలా ఎండకు కొంచెం పెట్టుకుంటూ ఉంటే అవి పాడైపోకుండా ఉంటాయండి. పిండిలు రవ్వలు ఈ విధంగా ఎక్కువ మన చిన్న డబ్బాల్లో పోసుకునేటప్పుడు కొంచెం ఎండలో పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలా క్రంచీగాను ఉంది, పైన లోపల మెత్తగాను ఉడికి చక్కగాను ఉన్నాయండి గారెలు. మా రెగ్యులర్ గెస్ట్లు బోర్డ్స్కి ఇలా గింజలు వేస్తూ ఉంటానండి. నేను ప్రకృతిలో ఉన్న అన్ని జీవుల్ని మనం గౌరవించాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.